ముందుగా అందరికీ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో అనేది ఈ ఆధార్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాసుకోవాలి అనే దానికి సంబంధించి వీడియో అనేది ఒకటి చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్పడం జరిగింది. దానికి కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారు, సార్ ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది మేము ఏ విధంగా పొందాలి, దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు. ఓకేనా, అదే ఈరోజు మన వీడియోలో ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది ఏ విధంగా పొందాలి, అదేవిధంగా అసలు ఎగ్జామ్కి అనేది మనం వెళ్ళాలి అంటే మన డాక్యుమెంట్స్ అనేది ఏమేమి తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా మనకి ఎగ్జామ్ అనేది ఏ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి అనేది మనకి టెస్ట్ అనేది అక్కడ మనకి కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం అనే విషయం. అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్గా మీకు లాగిన్ అనేది ఉండి మీ లాగిన్స్లో ఏమైనా ఎర్రర్ వచ్చినా కానీ అదే విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. అంతేకాకుండా మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఆధార్ ఎగ్జామ్ అనేది రాసి ఉండి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది పెట్టుకోవాలంటే మాకు ఎర్రర్స్ వస్తున్నాయి సార్, అలాంటి వాళ్ళు మేము ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్కి ఈరోజు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ ఆధార్ ఎగ్జామ్ అనేది రాయడానికి మనకి చాలామంది చాలా డౌట్స్ అనేది అడగడం జరుగుతుంది. అన్ని డౌట్స్ కలిపి ఈరోజు ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ అయితే మాత్రం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోకి అనేది వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసేసి డౌట్స్ అనేది ముందు మీ డౌట్స్ ఉన్న వాళ్ళకి నేను క్లారిఫికేషన్ అయితే నేను చెప్తాను. ముందుకు ఇది చూడండి, తర్వాత ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది ఏ విధంగా పొందాలో మీకు నెక్స్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ మనకు అడుగుతున్నారు, ఇంతకుముందు అనేది సర్టిఫికేట్ అనేది మనం తీసుకుంటే ఆధార్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే మనకు దాని వ్యాలిడిటీ అనేది 5 years అలాగ ఉండేదన్నమాట. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ ఆధార్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అనేది మనకి 3 years వాటికి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, మెయిన్లీ ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఆధార్ సర్టిఫికేట్ అనేది 3 years వాటికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఆఫ్టర్ 3 years అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది పెట్టుకొని సర్టిఫికేట్ అనేది మళ్ళీ మనం రెన్యువల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, January 1, 2023 తర్వాత ఎగ్జామ్ ఇప్పుడు ఎవరైతే రాశారో వాళ్ళందరూ వచ్చేసేసి మళ్ళీ ఇంకో 3 years వరకు అయితే మాత్రం రాయాల్సిన పని అయితే లేదు. అదే January 1, 2023కు ముందు అంటే December 31, 2022 అంతకుముందు ఎవరైతే ఆధార్ ఎగ్జామ్స్ అనేది రాశారో వాళ్ళు కంపల్సరీ మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా మనకి దీంట్లో 2 options అనేది ఉంటాయి. ఓకేనా, ఆధార్ ఎగ్జామ్స్లో మనకి 2 options అయితే ఉంటాయి. ఒకటి చైల్డ్ ఆధార్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా రెండోది సూపర్వైజర్ కమ్ ఆపరేటర్. ఓకేనా, ఈ 2 types అయితే ఉంటాయి అన్నమాట. మనకి చైల్డ్ ఆధార్ అనేది రాసుకోవాలనుకుంటే ఈ చైల్డ్ ఆధార్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ చైల్డ్ ఎన్రోల్మెంట్స్ ఉంటాయి కదా, అది బట్టికి చేసుకోవడానికి పనిచేస్తుంది. ఓకేనా, దీనికి ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అని చెప్పేసి అంటే మనకి 35 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది మనకు ఉంటుంది. ఈ 35 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం. ఈ 35 మార్క్స్లో మనకి 19 మార్కులు అయితే వచ్చినట్లయితే మనకి 19 మార్క్స్కి పాస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 35 మార్కుల్లో మీరు 19 మార్కులు అనేది మీరు తెచ్చుకున్నారంటే మీరు ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. ఈ ఎగ్జామ్ టైం అనేది ఎంతసేపు ఉంటుంది, ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసేసి మనకి 50 minutes 50 నిమిషాలు అయితే టైం ఇస్తారు. ఈ 50 నిమిషాల్లో ఈ 35 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ 35 క్వశ్చన్స్కి మనకి 19 మార్కులు వచ్చినట్టయితే పాస్ అయిపోతాం. ఓకేనా, ఇంకో సర్టిఫికేట్ ఇది వచ్చేసేసి సూపర్వైజర్ కమ్ ఆపరేటర్. ఓకేనా, ఈ సూపర్వైజర్ కమ్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఎందువల్ల అంటే మనకి బయట చూసినట్లే UCL లాగిన్స్ అదేవిధంగా డైరెక్ట్గా మనకి బ్యాంక్లో ఆధార్ సెంటర్స్లో ఇది రన్ చేస్తారు కదా, వాళ్ళు యూజ్ చేసే సర్టిఫికేట్ ఈ సూపర్వైజర్ కమ్ ఆపరేటర్. ఓకేనా, దీనికి మనకి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఇది టోటల్ 100 మార్క్స్కి ఉంటుందండి. ఈ 100 మార్క్స్కి మనకి 55 వచ్చినట్లయితే మనకి ఆపరేటర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా, 55 మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఆపరేటర్ సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా 75 మార్క్స్ వచ్చినట్లయితే సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా, మొత్తం మనకి 100 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్కుల్లో 55 మార్క్స్ వస్తే ఆపరేటర్ సర్టిఫికేట్ వస్తుంది, 75 మార్క్స్ వస్తే మనకి సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకేనా, మనకి ఇది ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసేసి 120 minutes అంటే 2 hours అనేది మనకి ఎగ్జామ్ టైమింగ్ అనేది ఇస్తారు. ఈ 2 hours మనం 100 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి అదేవిధంగా చూసినట్లయితే చాలామంది అడుగుతున్నారు,
సార్ మేము ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. మనం ఎగ్జామ్ అనేది తెలుగులో సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకు అక్కడ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ 2 ఆప్షన్స్ అనేది మనకు చూపించడం జరిగింది. ఓకేనా, అక్కడ అంటే మీ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీరు తెలుగులో ఎగ్జామ్ అనేది పెట్టుకున్నారంటే మీకు అక్కడ తెలుగులో ఉంటుంది క్వశ్చన్, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఓకేనా, ఈ డౌట్ కూడా క్లియర్ అయినట్టుంది. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, ఆల్రెడీ సార్ మేము ప్రీవియస్గా మాకు ఆల్రెడీ ఆధార్ సర్టిఫికేట్ అనేది ఉంది, మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మేము మర్చిపోయాం సార్, మేము కొత్తగా మళ్ళీ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎలా కనుక్కోవాలని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఆల్రెడీ పాత యూజర్ ఐడి పాస్వర్డ్ మేము ఓపెన్ చేసినా కానీ మాకు డేటా నాట్ మ్యాచ్డ్ అని చెప్పేసి వస్తుంది సార్ అని చెప్పేసి అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఒకటే సొల్యూషన్ అండి, అదేంటంటే ఏదైతే మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఉందో, ఇంతకుముందు మీరు ప్రీవియస్గా ఇచ్చిన మొబైల్ నెంబర్ కనుక లింక్ అయ్యి ఉంటే రీసెంట్గా వేరే మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డ్కి అనేది లింక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి కొత్త మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని మళ్ళీ న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా, న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి ప్రీవియస్గా వేరే సర్టిఫికేట్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే సర్టిఫికేట్ వస్తుంది కదా సార్, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడగొచ్చు. ఓకేనా, మనకి ఈ సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా మన ఆధార్కి అనేది మ్యాపింగ్ అనేది అవటం జరుగుతుంది. ఓకేనా, మీరు ప్రీవియస్గా వేరే సర్టిఫికేట్ ఉన్నా ఇప్పుడు కొత్తగా వేరే సర్టిఫికేట్ వచ్చినా కానీ ఇది మొత్తం మీకు ఆధార్ కార్డుకి అనేది మ్యాపింగ్ అనేది అవటం జరుగుతుంది. ఓకేనా, నో ప్రాబ్లం అండి, డైరెక్ట్గా కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏముండదు, మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ అనేది వస్తుందో తర్వాత మీరు ఏదైతే పాత మొబైల్ నెంబర్ ఉందో సేమ్ పాత మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనా, ఇది అండి డౌట్స్. ఇంకా మనం డైరెక్ట్గా మీ ఎల్ఎంఐ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఏ విధంగా పొందాలి, సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్కి మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఏదైతే ఇప్పుడు మనం తీసుకున్న ఆథరైజేషన్ లెటర్ ఉందో ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది మనం ఎగ్జామ్ సెంటర్కి అనేది ఒరిజినల్ కాపీ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఏదైతే ఇప్పుడు మనం ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నామో స్టాంప్ వేపించి ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది ఒరిజినల్ కాపీ అనేది తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా లేటెస్ట్గా ప్రజెంట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన లేటెస్ట్ కార్డు అనేది మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ 2 మాత్రం మెయిన్ అనమాట. మన ఆథరైజేషన్ లెటర్ అనేది ఒరిజినల్ కాపీ అనేది మనం అక్కడ తీసుకోకుండా వెళ్ళాము అంటే ఎగ్జామ్కి అనేది అలౌ చేయరు. ఓకేనా, అదేవిధంగా ఆధార్ కార్డు కూడా లేటెస్ట్గా యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన కార్డు అనేది తీసుకొని వెళ్తేనే అక్కడ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఈ 2 మాత్రం మేజర్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ అని చెప్పేస్తున్నాం కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే ఏజెన్సీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీకి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఆథరైజేషన్ లెటర్ అనేది దీంట్లో అప్లోడ్ చేసి ఎగ్జామ్ సెంటర్కి అనేది ఒరిజినల్ కాపీ అనేది తీసుకోవాలని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది మనం ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటుంది. అదేవిధంగా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కానీ మనకి ఆల్ బ్యాంక్స్ ఇక్కడ మీకు లిస్ట్లో చూడొచ్చు, మీకు అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అదేవిధంగా ఏదైతే మీరు బ్యాంక్ అనేది మీకు అందుబాటులో ఉన్న బ్యాంకు అంటే మీకు తెలిసిన బ్యాంకు, మీకు ఆ బ్యాంకులో అనేది మీకు మనకి మేనేజర్ సార్స్ ఉంటారు కదా, మీకు ఆ మేనేజర్ సార్స్ అనేది మీకు ఆథరైజేషన్ లెటర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఆ బ్యాంక్స్లో తెలిసిన వాళ్ళు ఉండుంటే డైరెక్ట్గా మీరు ఆ బ్యాంక్ నుంచి కూడా మీరు ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది కాదు మీకు సిఎస్సి లాగిన్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్ని మీరు కన్సల్ట్ అయ్యి సార్ మీరు అడిగారంటే మీకు ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది మీకు వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు మనం సిఎస్సి లాగిన్ ఉన్న వాళ్ళు సిఎస్సి సర్టిఫికేట్ పెట్టినా సరిపోతుందా సార్ అంటున్నారు. సిఎస్సి సర్టిఫికేట్ పెడితే అవ్వదండి, కంపల్సరీ ఆథరైజేషన్ లెటర్ అనేది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే మీరు అప్లోడ్ చేసిన ఆథరైజేషన్ లెటర్ ఉంటుందో అది కంపల్సరీ మన ఎగ్జామ్ సెంటర్కి అనేది తీసుకొని వెళ్తేనే మనకి ఎగ్జామ్ అనేది వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా, మనం ఒరిజినల్ కాపీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. జిరాక్స్ కానీ కలర్ జిరాక్స్ కానీ తీసుకెళ్తే మాత్రం వాళ్ళు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మనకు ఆథరైజేషన్ లెటర్ మీద మనకి స్టాంప్ అండ్ సైన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఒరిజినల్ కాపీ అనేది తీసుకుని వెళ్తేనే మనకి ఎగ్జామ్కి అనేది అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు సిఎస్సి లాగిన్ ఉంటే డిస్ట్రిక్ట్ డిఎం సార్ని కన్సల్ట్ అవ్వండి, సార్ అనేది మీకు ఆ లెటర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అది కాదనుకుంటే మీ దగ్గరలో బ్యాంక్స్ ఏమైనా ఉంటే మీ బ్యాంక్స్లో మేనేజర్ సార్స్ ఉంటారు కదా, వాళ్ళు మీరు కనుక్కున్నా కానీ మీకు ఆథరైజేషన్ లెటర్ అనేది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఓకేనా. అది కాకపోయినా కానీ మీకు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కానీ అలాంటి బ్యాంక్స్ ఉన్నా కానీ మీకు వాళ్ళు కూడా ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు లిస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ లిస్ట్లో మీకు ఏదైతే ఇక్కడ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ ఉన్నాయో మీరు వాటిలో ఎక్కడైనా కానీ మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు వాళ్ళు అనేది ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి లెటర్ అనేది ఇవ్వరండి. ఓకేనా. మనకి ఆల్మోస్ట్ కంపల్సరీ మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఇక్కడ ఏజెన్సీ కూడా అనేది వాళ్ళు మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. వాళ్ళకైతేనే వాళ్ళు అనేది మనకి ఈ లెటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇదన్నమాట ప్రాసెస్. మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది అసలు ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు చూపించడం జరుగుతుంది. ఆథరైజేషన్ లెటర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మీకు చూసినట్లయితే ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను ఏ విధంగా ఫిల్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుందో. మీకు వచ్చేసేసి లెటర్ ఈ విధంగా ఉంటుంది జరుగుతుంది. ముందుగా మీరు చూసినట్లయితే ఇక్కడ మీ ఏ కాలమ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీకు డేట్ అని చెప్పేస్తుంది కదా, మీరు ఏదైతే ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ సర్టిఫికేట్ వచ్చేసేసి మనం ఏదైతే డేట్ అనేది వేసామో ఆ డేట్ కాడ నుంచి 1 మంత్ వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఏదైతే ఇక్కడ డేట్ అనేది పైన వేసామో ఆ డేట్ నుంచి 1 మంత్ వరకు మన సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. కదా, ఏదైనా కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళి 1-2 రోజుల ముందైతే మాత్రం సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఓకేనా. తర్వాత మీకు 30 డేస్ వరకే మీకు ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే కింద మీకు ఇక స్టార్టింగ్ ఇప్పుడు ఎవరైతే ఆధార్ ఎగ్జామ్ అనేది రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఫుల్ నేమ్ అండి. ఫుల్ నేమ్ అనేది ఇక్కడ మీరు మీ పేరు అనేది ఇంగ్లీష్లో అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్, ఒకవేళ లేడీ అనేది మీకు లేడీస్ ఏమైనా రాస్తున్నట్లయితే మీ భర్త పేరు అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. జెంట్స్ అయితే మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీకు కింద చూసినట్లయితే మీ ఆధార్ నెంబర్, కింద మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా. ఇచ్చేసేసిన తర్వాత మీకు కిందకు వచ్చేసినట్లయితే ఈ కింద డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ వచ్చేసేసి మీకు ఎవరైతే ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ ఏజెన్సీ కోడ్ అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఫిల్ చేస్తారనమాట. ఓకేనా. వాళ్ళ ఏజెన్సీ కోడ్, అదేవిధంగా వాళ్ళ ఏ కోడ్ అనేది వాళ్ళు మొత్తం ఇదన్నీ ఎవరైతే మనకి ఇప్పుడు సైన్ చేస్తున్నారో వాళ్ళు అనేది వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తారనమాట. ఓకేనా. ఈ కాలం మటుకి వాళ్ళు ఫిల్ చేస్తారు, వదిలేసేయండి. తర్వాత చూసినట్లయితే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద ఎవరైతే ఇప్పుడు మనకి అప్రూవల్ ఇప్పుడు ఏజెన్సీ స్టాంప్ వేస్తున్నారో వాళ్ళ స్టాంప్ అనేది ఇక్కడ మనం వేస్తారనమాట. మన ఫోటో మీద స్టాంప్ అనేది వేసి వాళ్ళ సైన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇక్కడ బాక్స్లో కూడా ఇంకో స్టాంప్ అనేది వేసి ఇంకో సైన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పైన చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ లెటర్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కూడా మీకు ఎవరైతే ఇప్పుడు సైన్ పెడుతున్నారో ఆ లెటర్ నెంబర్ కూడా వాళ్ళే వేస్తారండి. ఓకేనా. మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగానే ఫిల్ చేసుకొని స్టాంప్ అనేది వేయించుకొని ఈ ఒరిజినల్ కాపీ అనేది మనం ఎగ్జామ్ టైంలో మన ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే మాత్రం ఈ ఒరిజినల్ కాపీ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ ఒరిజినల్ కాపీ తీసుకుని వెళ్తేనే మనకి ఎగ్జామ్కి అనేది వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా లేటెస్ట్గా యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డు తీసుకుని వెళ్తేనే మీకు అక్కడ అనేది యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత డాష్బోర్డ్లోనే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేట్ అని చెప్పేసి డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఈ డౌన్లోడ్ సర్టిఫికేట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ సర్టిఫికేట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. మీ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ప్రింట్ తీసుకొని మీ షాప్లో అనేది మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్లో ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ మీకు వ్యాలిడిటీ కూడా ఇక్కడ మీకు కింద అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ అనేది పాస్ అయ్యారో ఆ డేట్ కాడ నుంచి ఇది వ్యాలిడిటీ అనేది ఎప్పుడు దాకా ఉంటుందో ఇక్కడ వ్యాలిడిటీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ ఈ వ్యాలిడిటీ టైం అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.